ప్రతిపక్ష పార్టీ అనేటువంటి తెలుగుదేశం పార్టీ ఈ జిల్లాకు సంబంధించి ఎడగారు పంటకు సంబంధించి ధాన్యం కొనుగోలులో అవకతవకలు జరిగాయని, ధాన్యం కొనుగోలు సరిగా నిర్వహించలేకపోయారని పదే పదే అధికార పార్టీని ప్రభుత్వాన్ని విమర్శించడం జరిగింది. దానికి సంబంధించి ప్రతి విషయంలో సంపూర్ణమైనటువంటి వివరణ ఇచ్చాం. ఈరోజు మరొకసారి తెలియజేస్తున్నాం, గతంలో ఎప్పుడున్నా జరిగిందా అని మాట్లాడుతున్నారు చంద్రమోహన్ రెడ్డి లాంటి పెద్ద మనుషులు. గతంలో ఎప్పుడున్నా కరోనా లాంటి ఇంత విపత్కర పరిస్థితులు వచ్చాయా? దానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అసాధారణ సమస్యలు నెలకొన్నాయి. ఈరోజు మనం ఎవరు ఊహించినటువంటిది 100 సంవత్సరాల చరిత్రలో ఎన్నడూ కూడా ఇటువంటి సంక్షోభాన్ని ఎదుర్కొన్నటువంటి సందర్భం లేదు. అయినా సరే ఈరోజు అకాల వర్షాలు పడ్డాయి. రైతులు ఆరుగాలం పండించినటువంటి ధాన్యానికి సంబంధించి ఏ విధంగా రైతులకు అండగా నిలవాలన్నటువంటి ఆలోచన చేశారు తప్ప రైతులను నడ్డి విరవాలన్నటువంటి ఆలోచన, స్వార్థ ప్రయోజనాల కోసం మరొకటి చేయాలనేటువంటి ఆలోచన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఎన్నడూ చేసేటువంటి పరిస్థితులు తాలెత్తవు అని ఈ సందర్భంగా మీ అందరికీ స్పష్టం చేస్తున్నా. అందులో భాగంగా మొట్టమొదటగా ధాన్యం కొనుగోలులో అవకతవకలు అని చెప్పి మాట్లాడారు. దానికన్నా ముందు రైతులకు సంబంధించి మాకు గిట్టుబాటు ధర కల్పించండి అని చెప్పి కొన్ని దగ్గర ధర్నాలు చేస్తే తెలియక నెల్లూరు జిల్లా ఎస్పీ వాళ్ళ మీద పోలీస్ కేసులు నమోదు చేస్తే దాని గురించి పట్టించుకున్నటువంటి ప్రతిపక్షం ఉంటే ప్రధానంగా దాని మీద దృష్టి పెట్టి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి మేము ముందుగా స్పందించి కేసులు ఎత్తివేయించడం జరిగింది. ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి కొనుగోళ్లు వేగవంతం చేశాం. లావాదేవీలన్నీ కూడా సాఫీగా జరిగేటట్టు చర్యలు తీసుకుని ఆ తర్వాత రైతుల దగ్గర నుంచి ఎక్కడ కూడా ఆందోళనలు నిర్వహించేటువంటి అవకాశం కల్పించకుండా అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకున్నాం. నష్టపోయినటువంటి ధాన్యానికి సంబంధించి కేంద్రం దగ్గరికి పంపించి కేంద్ర బృందాన్ని పిలిపించి వాళ్ళని నేను స్వయంగా వెళ్లి కలిసి వివరాలు చెప్పి వాళ్ళకి సంబంధించి తనిఖీ చేసి దానికి సంబంధించినటువంటి నష్టపరిహారం చెల్లించేటువంటి ఏర్పాట్లు చేయడానికి నివేదికలు పంపించడం జరిగింది. ఒక పక్క తడిచిన ధాన్యం, రంగు మారినటువంటి ధాన్యం, పాడైపోయినటువంటి ధాన్యం, ఇవన్నీ పచ్చగింజలు పట్టేటువంటి ధాన్యం, కొన్ని దగ్గర గింజ లేనటువంటి ధాన్యం, రకరకాలైనటువంటి సమస్యలు ఎదుర్కొన్నాం. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు గిట్టుబాటు ధర అంటే 17% కన్నా తేమ శాతం అధికంగా లేకపోతే గిట్టుబాటు ధర ఇవ్వాల్సిందే, ఇప్పించాలి గిట్టుబాటు ధర. కానీ రైతులు ఆ పరిస్థితులు లేవనేటువంటి సందర్భంలో తడిచిన ధాన్యమైనా, రంగుమారిన ధాన్యమైనా, పచ్చగింజ పట్టినటువంటిదైనా ఏదైనా సరే మీరు కొనుగోలు చేయాల్సిందేనని చెప్పి అహర్నిశలు దాని మీద ఏం జరుగుతుందనేటువంటిది సమీక్షించి రైతులకు ఇబ్బందులు లేకుండా చేశారు. వీళ్ళు నిద్ర మేలుకొని వచ్చి మేము పోలీసు కేసులు ఎత్తివేయిస్తే మా మీద విమర్శలు చేసేటువంటి ఓ దుర్బుద్ధితో ఏదో ఒక విధంగా విమర్శలు చేయించాలి, వీళ్ళ మీద విమర్శలు చేయాలి అనేటువంటి ఆలోచన. పోలీసు కేసు ఎత్తివేస్తే దానివల్ల మీకు వచ్చినటువంటి నష్టం ఏమిటో చెప్పంటే చెప్పే పరిస్థితులు లేదు. మళ్ళీ తర్వాత ఒక కొత్త నాటకానికి తెరతీశారు. ఏమని? మేము ఉన్నప్పుడు జీవోలు ఇచ్చామని. ఆ జీవోలు తీసుకొచ్చి ఇక్కడే చదివినిపించాం. మీ జీవోల వల్ల ప్రజలకు వచ్చినటువంటి, రైతులకు వచ్చినటువంటి లబ్ధి ఏంటో చెప్పండి. మీరు మిల్లర్లకి బోనస్లు ఇచ్చారు, ఆ మిల్లర్ దగ్గర నుంచి ముడుపులు మింగారు అని చెప్పారు. దానికి సంబంధించి సమాధానం చెప్పే పరిస్థితిలో లేరు. నేను కరోనా బాధితుకి వచ్చి ఓ వారం రోజులు దూరంగా ఉంటే వైద్యుల సలహా మేరకు అసలు పేపర్ చూస్తే రెచ్చిపోయాడు పాపం. ఈ వారం రోజుల్లో అబ్బా అసలు బస్తీ మీద సవాళ్ళంట తిరిగాడు చంద్రమోహన్ రెడ్డి. ఎక్కడ పడతాడు రాండి ఎవడో మా కూడా. మేము ఒకటే చెప్పాం, మొన్న ఎప్పుడో చెప్పాడు, మీకు ధైర్యం ఉంటే మీరు దానికి సంబంధించినటువంటి లావాదేవీలు బయట పెట్టండి అని అన్నాడు. ఎస్, ధైర్యం ఉండేటువంటి వాడు, నీలాంటి తిరిగి పందలం కాదు. ఈరోజు దానికి సంబంధించి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించినటువంటి లావాదేవీలు ఏదైతే ఉన్నాయో, ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి సర్వేపల్లి నియోజకవర్గంలో మేము జరిపినటువంటి లావాదేవీలు ఏదైతే ఉన్నాయో తెలుగుదేశం పార్టీ ఆఫీసుకు పంపిస్తున్నాం. మీరేదో విడుదల చేయడానికి కాదు, ధైర్యం ఉండేటువంటి వాడు మీ ఆఫీసుకు పంపిస్తున్నాం. ఇప్పుడే ఈ పత్రికా సమావేశం అయిపోయిన వెంటనే ధాన్యం కొనుగోళ్లకు సంబంధించినటువంటి వివరాలు ఏదైతే ఉన్నాయో నువ్వు అడిగేవో, సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి వివరాలన్నీ నీ ఆఫీస్కి మా ప్రతినిధులు వచ్చి స్వయంగా ఈరోజు అందజేస్తారు. అయితే ఇంకా ఓ చిన్న అనుమానం ఉంది నాకు. కారణం ఏమిటంటే ఇది చంద్రమోహన్ రెడ్డికి ఒక్కడికే పంపిస్తే సాఫ్ట్ కాపీ ఉంది, హార్డ్ కాపీ ఉంది. ఈయన రేపటి నుంచి ఈయన గారి చేసేటువంటి ప్రక్రియ ఏంటంటే ఎవడికో ఒకటి ఫోన్ చేస్తాడు, మిల్లర్కో లేకపోతే ఎవడున్న డలారికో ఫోన్ చేసి నీ పేరు దీంట్లో ఉంది కాబట్టి నువ్వు ఏదన్నా వచ్చి మాట్లాడతావా, నన్ను విడుదల చేయమంటావా అని చెప్పి ఏడుతో బేరసారాలు తగ్గించేటువంటి ప్రమాదం ఒకటి ఏర్పడుతుంది. దాన్ని గమనించాం.
నాయన ఈయనకు వచ్చినందువల్ల జరిగేటువంటి నష్టం ఏమన్నా ఉంది అంటే ఖచ్చితంగా ఈ పేపర్లు తీసుకెళ్తాడు, రాత్రి కూర్చుంటాడు, తిప్పుతాడు. ఆ పేపర్లు ఉండే లేకపోయిన పేర్లు దాంట్లో ఎవరైతే డలార్లు ఉన్నారో నీకు తెలుసు, ఎవరైతే మిల్లర్లు ఉన్నారో నాకు తెలుసు కాబట్టి నా మిల్లర్లో ఫోన్ కొట్టి ఆ లిస్ట్ లో నీ పేరుంది కాబట్టి నువ్వేమన్నా సాయంకాలం వచ్చి కలుస్తావా లేదా నన్ను విడుదల చేయమంటావా ఎంక్వైరీకి అని చెప్పి వాళ్ళ దగ్గర పండడం మొదలు పెడతాడేమో నాయన అని చెప్పి ఒక అనుమానం వచ్చింది. అందుకని ఏం చేశామంటే నీతో పాటు రైతుల గురించి, రైతు కూలీల గురించి ప్రధానంగా పోరాటం చేసేటువంటి వామపక్షాలు సిపిఎం, సిపిఐ ఆ సంబంధించినటువంటి ఆఫీసులకు కూడా ఈ జాబితాను చేరుస్తున్నాం. సిపిఎం ఆఫీసుకి చేరుస్తాం, సిపిఐ ఆఫీసుకి చేరుస్తాం, జాతీయ పార్టీలుగా ఉండేటువంటి భారతీయ జనతా పార్టీ ఆఫీసుకి చేరుతాం, అదేవిధంగా కాంగ్రెస్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఆఫీస్కి, ప్రధానంగా ఉండే 5 రాజకీయ పార్టీలకి, అఖిల పక్షం సంబంధించి ఏదైతే 5 రాజకీయ పార్టీలు ఉన్నాయో ఈ జిల్లాలో ప్రధానంగా 5 రాజకీయ పార్టీలకు సంబంధించి ప్రతి ఒక్కరికి మీ సమక్షంలోనే, మీడియా సమక్షంలోనే వాళ్ళందరికీ కూడా ఈ సమావేశం అయిన తర్వాత చేర్చడం జరుగుతుంది. కాబట్టి నేను అందరినీ కూడా కోరుకునేది, వ్యక్తిగతంగా అందరికీ చెప్పాను, నేను మీకు జాబితా పంపిస్తున్నాను, మా ప్రతినిధులు ఇచ్చారు, మీరు విచారణ జరిపించి ఎక్కడైనా ఏదైనా పొరపాటు జరిగిందని నిర్ధారించుకుంటే, నేను మరలా చెప్తున్నా, వాళ్ళు వీళ్ళను చూడము, వాడు ఎంతటి వాడైనా సరే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయించడం జరుగుతుంది. మరలా స్పష్టంగా చెప్తున్నాం, కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు బాధ్యులైనటువంటి వ్యక్తులు మీరు గుర్తిస్తే, చంద్రమోహన్ రెడ్డి గుర్తిస్తే కాదు, చంద్రమోహన్ రెడ్డి క్యాష్ లేదని చెప్పి వాడిని గుర్తిస్తాడు, క్యాష్ లేనటువంటి వాళ్ళు, క్యాష్ ఇచ్చినటువంటి వాడు పొరపాటు చేసిన పక్కన పెడతాడు. కాబట్టి చంద్రమోహన్ రెడ్డి క్యాష్ పార్టీల గురించి మాట్లాడటం అనేది నేను అది పక్కన పెట్టి మిగతా పార్టీ, ఎందుకంటే ఇది క్యాష్ పార్టీ, మిగతా పొలిటికల్ పార్టీ. కాబట్టి క్యాష్ పార్టీ అనేటువంటి దాన్ని పక్కన పెట్టి పొలిటికల్ పార్టీలు ఎవరైనా కూడా తీసుకోవాలి. కాబట్టి వాళ్ళకి అసలు ఎక్కడ ఏం జరిగిందనేటువంటి దాని మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి వాళ్ళకు కూడా ఇది పంపించి ఎక్కడన్నా వాళ్ళందరూ కలిసి దాన్ని నిర్ధారిస్తే, పొరపాటు జరిగిందంటే వాళ్ళ మీద జిల్లా కలెక్టర్ గారికి చెప్పి తీసుకోవడంతో పాటు అదే రాశాం, జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్ళి ఆ విచారణ జరిపించే వాళ్ళ మీద, దోషులైనటువంటి వాళ్ళ మీద, బాధ్యులైనటువంటి వాళ్ళ మీద, రైతులకు సంబంధించి అన్యాయం చేసినటువంటి వ్యక్తుల మీద తప్పనిసరిగా కేసులు కూడా నమోదు చేస్తాం, కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు అని చెప్పి స్పష్టం చేస్తున్నాం. రెండో విషయము, ఈ మధ్యకాలంలో నేను లేను కాబట్టి పాప 2-3 సందర్భాలు మాట్లాడాను. నేను చంద్రమోహన్ రెడ్డిని సూటిగా మీడియా ద్వారా అడిగేది ఒకటి, మెలాల దగ్గర ముడుపులు మింగావు అని చెప్పాను నేను. గోవర్ధన్ రెడ్డికి సంస్కారం లేదు అంటే, అయ్యా నువ్వు మెల్లర దగ్గర ముడుపులు మింగడం తప్ప ప్రశ్నించడం సంస్కారం, ఏది సంస్కారం చెప్తే, మెల్లర్ల దగ్గర నువ్వు ముడుపులు మింగడం సంస్కారమా, అయ్యా నువ్వు మెల్లర దగ్గర ముడుపులు మింగి రైతులకు అన్యాయం చేయొద్దని నేను చెప్పడం సంస్కారమా అంటే, నువ్వు మెల్లర దగ్గర ముడుపులు మింగితే నేను అడిగితే సంస్కారం కాదు, నువ్వు రైతుల దగ్గర డబ్బులు దోచుకుంటే అడిగితే సంస్కారం కాదు, నీరు చెట్టు అడ్డం పెట్టుకొని బిల్లులు చేయించుకొని దోచుకుంటే సంస్కారం కాదు, నువ్వు నకిలీ ఎరువులు, మంత్రిగా ఉన్న నకిలీ ఎరువులకు సంబంధించి దాన్ని ప్రోత్సహిస్తే ఏమయ్యారంటే అది సంస్కారం కాదు. ఇంకేంది సంస్కారం అంటే, దోపిడీ నీ సంస్కారమా? దోపిడీని ప్రశ్నిస్తే అది సంస్కారం హీనులు వాళ్ళందరూ. నేను ఒక మాట చెప్పా, నువ్వు నీతి నిజాయితీవంతులైతే 2 ఆప్షన్లు ఇచ్చా, నువ్వు అవినీతి పరుడివి అని నాకు తెలుసు కాబట్టి, సాక్ష్యాధారాలు ఉన్నాయి కాబట్టి, నువ్వు మిగతా ఒకటి అన్నింటిలో దోచుకున్నావు, దాని గురించి మాట్లాడుతున్నాను నేను 2 సబ్జెక్ట్ మాట్లాడుతున్నాను. ఒకటి, నువ్వు రైతుల డబ్బులు తిన్నావా లేదా, మిల్లర్ల దగ్గర ముడుపులు మింగావా లేదా. మిల్లర్ల దగ్గర నువ్వు ముడుపులు మింగావని అంటే మిల్లర్ల చేత ప్రమాణం చేస్తానంటాడు. మిల్లర్ల చేత ఏమని చేయిస్తావు, మేము సోమిరెడ్డి చేతికి లేదు చేయిస్తాడు. సోమిరెడ్డి చేతికి వాళ్ళు ఎందుకు ఇస్తారు, వాడు గుడికి చేతికి ఇచ్చుండదు, లేదా ఇంకొకటి చేతికి ఇచ్చుండదు, లేదా వీళ్ళు ఇంకొక $1 నీకు $4 ఉన్నారు కదా వాళ్ళ చేత తీసుకుని ఉండదు. చెప్పాల్సింది ఏంది, నేను తీసుకున్నానా లేదా అని ప్రమాణం చేయమంటే, మిల్లర్లు ప్రమాణం చేస్తానంటే గోవర్ధన్ రెడ్డి తోక ముడిచి పారిపోయాడు అని అన్నాడు. మిల్లర్లకు ఏం సంబంధం, పాపం వాడు పొట్టగొట్టి డబ్బులు వేయవు వాళ్ళ దగ్గర. నేను అడిగేది ఇప్పుడు నేనేం చెప్తా, రైతులకు సంబంధించి అన్యాయం చేయలేదు నేను అని కాణిపాక నాయకుడి దగ్గర నేను ప్రమాణం చేస్తాను. రైతులు చేయరు, నేను ఇలాగ మిల్లర్లు చేసినట్టుగా నేను కూడా మా రైతులు చేస్తారన్నా నేను చేస్తా. రైతుల విషయంలో ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క విషయంలోనైనా నేను అన్యాయం జరిగేటువంటి విధంగా ఎటువంటి చర్యలు తీసుకోలేదు అని కాణిపాక నాయకుడి దగ్గర ప్రమాణం చేస్తా. రెండోది కూడా చెప్తున్నా, నువ్వు చేయడానికి భయపడితే
మిల్లర్ల దగ్గర ముడుపుల విషయంలో, రైతు రథం విషయంలో నువ్వు అవినీతికి పాల్పడ్డావని నీ పక్షాన నువ్వు అవినీతి పరుడు నేను ప్రమాణం చేస్తాను. నువ్వు చెప్పలే, నీకు భయం ఉంది కదా, లేదా అవినీతి పరుడు నువ్వు ఒప్పుకో. ఎంతసేపటికి నీ ఆలోచన ఎట్టుందంటే గోవర్ధన్ రెడ్డి నా భాగోతం బయట పెట్టాడు కాబట్టి, నేను రైతు రథం కింద మిగిలిన వాస్తవం తెలుసుకున్నాడు కాబట్టి, నీరు చెట్టు కింద తెలిసిపోయింది కాబట్టి, మిల్లర్ దగ్గర ముడుపులు మింగిన విషయం బయట పెట్టాడు కాబట్టి గోవర్ధన్ రెడ్డిని భ్రష్టు పట్టించాలి. నన్ను భ్రష్టు పట్టించాలంటే మీ నాయన కాదు, మీ జేజీ నాయన దిగిరావాలి. మీ జేజీ నాయన దిగిరావాలి. సోమిరెడ్డి నాలాంటి వాడి మీద నివేదన చెప్పాలనుకుంటే నువ్వు అనుకుంటున్నావేమో, నీ వల్ల కాదు, నీ అబద్ధం కాదు, మీ జేజీ నాయన రావాలి. ఎందుకంటే ఈరోజు నువ్వు ఒక విషయం చెప్పావు, జిల్లా కలెక్టర్కి రాశావు. నేను రాసా జిల్లా కలెక్టర్కి ఎవరి మీద ఏదైనా తప్పు జరగకుండా నిష్పక్షపాతంగా విచారణ జరిపించి చర్యలు తీసుకోమని నేను కోరా. ఈరోజు మరి నన్ను అడిగావు దీనికి సంబంధించి మీరుంటే బయట పెట్టండి అని. ఎస్, నీ ఆఫీస్కి పంపిస్తున్న కాగితాలు. ఏ రోజైనా ఎన్నడైనా నువ్వు ఉన్నప్పుడు నీ మీద అభియోగాలు వచ్చినప్పుడు పారదర్శకంగా విచారణ జరిపించుకున్నటువంటి సందర్భం ఉందా? నకిలీ ఎరువులంటే ఏమైనా విచారణ జరిపించుకున్నావా? నీరు చెట్టు మీద ఏదైనా విచారణ జరిపించుకున్నావా? రైతు రథం మీద ఏదైనా విచారణ జరిపించుకున్నావా? మిల్లర్ దగ్గర ముడుపులు మింగిన విషయంలో, ముడుపులు మింగిన విషయంలో ఎప్పుడైనా విచారణ జరిపించుకున్నావా? ఏ విషయంలో విచారణ జరిపించుకున్నావో చెప్పగలవా? ఈరోజు అందుకనే ఒకటి గమనించు, 2014 ఎన్నికలు వచ్చాయి, జోలు పట్టుకుని అడుగు తిన్నావు. 2019 ఎన్నికలు వచ్చాయి, 1500 రూపాయల లెక్కన డబ్బులు ఇచ్చావు. కాలనీలు కొనావు, లెక్కలు ప్రవహించింది, కార్యకర్తలకు లక్షల కోట్ల రూపాయల డబ్బులు పంపిణీ చేశావు. దాని పరివసనం ఏందో తెలుసా? 2014లో డబ్బా పట్టుకొని నువ్వు అడుక్కుతున్న రోజు నేను 5441తో గెలిచాను. నువ్వు 1500 ఇచ్చి అవినీతి సంపాదన సంపాదించి ఇచ్చాడా అని ప్రజలు గమనించారు కాబట్టి 14,000తో నేను ఓడగొట్టారు. అంత డబ్బు ఇచ్చినప్పుడు కారణం ఏంటి? నువ్వు అవినీతి పరుడు అనేటువంటిది జనాలు గుర్తించారు కాబట్టి. ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఆ డబ్బు? రావదాం, దాని మీద కూడా మాట్లాడదాం. ఇదిగో నేను అవినీతి సంపాదనతో కాకుండా నా కష్టార్జితంతో సంపాదించి 1500 రూపాయలు సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు పంచిపెట్టానని చెప్పి మరి దాని మీద ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నావా? దేని మీద నువ్వు సిద్ధపడతావో చెప్పమంటే ఎంతసేపటికి ఏదో ఒకటి మాట్లాడటం. అదేమంటే మేమెవరూ లేం కదా అనుకున్నాడేమో తెలియదు. పాపం జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడు. జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడేటువంటి నైతిక హక్కు నీకుందా అని అడుగుతాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు బీఫార్మ్ 2 సార్లు నాకు ఇచ్చాడు, ఒకసారి ప్రసన్న కుమార్ రెడ్డి ఇచ్చాడు, 3 సార్లు. ఉద్యమాలను వాడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి 3 సార్లు ఇచ్చినటువంటి బీఫార్మ్ మీద ఓడిపోయినటువంటి వాడు నువ్వా మా గురించి మాట్లాడేది, మా నాయకుడి గురించి మాట్లాడేది? నువ్వేమన్నా అనుకుంటున్నావేమో, ఎవరు లేరు కదా కాబట్టి నా ఇష్ట ప్రకారం మాట్లాడుతున్నాను. గోవర్ధన్ రెడ్డి అనేటువంటి వాడు నెల్లూరు జిల్లాలో ఉన్న రోజులు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తులు నువ్వు కాదు కదా, ఎవడు విమర్శించినా విడిచిపెట్టేటువంటి ప్రసక్తి ఉండదు అనేటువంటిది సందర్భంగా స్పష్టం చేస్తున్నా. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడటం నేర్చుకో. నువ్వు చేయాల్సిన పని, నీకు ఈరోజు ఆ పని వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాడు కాబట్టి చంద్రబాబు నాయుడు కులాల వారీగా మతాల వారీగా విడిచిపెట్టి ఎవరినో ఒకరిని తిట్టించడం అనేటువంటిది అతను నైజం కాబట్టి, రెడ్డిని తిట్టడానికి ఒక రెడ్డి దొరకాలి కాబట్టి, ఇంతకన్నా సోదిరెడ్డి సోంపేరెడ్డి రాష్ట్రంలో ఎవరు ముందుకు రాలేదు కాబట్టి దేనికైనా సిద్ధపడేటువంటి వాడు నువ్వు ఒకడు తగలబడ్డామని చంద్రబాబు నాయుడు తెలుసు కాబట్టి నీ బలహీనత దీన్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టించి పదవులు పొందినటువంటి వాడు. నువ్వేమన్నా ప్రజల్లో గెలిచి పదవులు పొందినటువంటి వాడువా? ప్రజల్లో గెలిచి ఎమ్మెల్సీ అయ్యావా? ప్రజల్లో గెలిచి మంత్రి అయ్యావా? ప్రజల్లో గెలిచి దోచావా? దొడ్డిదారిన జగన్మోహన్ రెడ్డి గారి నిద్ర లేస్తే నీ ఫోటో, జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో నీ జోబులో ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో అక్కడ పెట్టుకొని ఆయన పాదాలకు నీళ్లు పల్లి ఆ నీళ్లు తల మీద తలుపుకుని బయటకు పోవాలి. ఈరోజు పాపం నువ్వు కానీ నీ కొడుకు కానీ బెంగళూరులో అక్కడ ఇక్కడ స్థలాలు కొన్ని బ్రహ్మాండంగా ఉన్నారంటే ఆ మంత్రి పదవి జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యాలు వచ్చింది కాబట్టి ఈరోజు నువ్వు ఉండవు ఆ స్థాయిలో. దాన్ని గుర్తుపెట్టుకో. అంతే తప్ప నువ్వు మా గురించో మా పార్టీ గురించో మరో దాని గురించో నేను నీకు ఛాలెంజ్ విసిరా. ప్రతి విషయంలో ఒక్క విషయంలో నిలబడు. ఒక్క విషయంలో నిలబడ్డావా? నీ బ్రతుకు అవినీతి బ్రతుకు అనేటువంటిది ప్రజలందరికీ తెలుసు. దేనివల్ల పాపం నువ్వు దాని గురించి ఏదో రకరకాలుగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నావు? నేను అడిగిన ఏ దానికైనా సమాధానం చెప్పు. ఛాలెంజ్ చేస్తున్నా. నా దౌర్భాగ్యం ఏంటంటే నీలాంటి దురదృష్టవంతుడు దుర్మార్గుడి మీద ప్రత్యర్థిగా పోటీ చేయాల్సి రావడం నేను కుమిలిపోతున్నాను నిద్రలేస్తే. నియోజకవర్గం మంచిది, నియోజకవర్గ బదులు ఈ దరిద్రుడు ఎక్కడ దొరికాడరా నాయన నా కర్మకుంది ఇట్లా కొడుతుంది. కంపు నీ నోరు గబ్బు తట్టుకోలేక, సోమిరెడ్డి నోటి కంపు తట్టుకోలేక, ఆ నోటి దుర్వాసన భరించలేక నిన్ను 4 సార్లు సర్వేపల్లి నియోజకవర్గాలు తల్లి కొడితే ఆ గబ్బు నోటితో మళ్ళా పోయే గబ్బు
వైరస్ కన్నా, కరోనా వైరస్ కన్నా నువ్వు మాట్లాడి వెళ్ళిపోతే ఆ ఊరు గబ్బుడం, ఆ ఊరు మొత్తం పసుపు నీళ్ళతో కడుక్కుంటున్నారు, శుద్ధి చేస్తున్నారు. నాయన ఈ గబ్బు పోవడానికి ఎన్ని రోజులు పట్టదు తప్ప ఈ దరిద్రపు గబ్బు వచ్చింది, నోటు మాట్లాడిపోయింది. నేను పవిత్ర పుణ్యక్షేత్రం వెంకయ్య స్వామి గారు కాబట్టి ఆ గబ్బుని ఆయన హరించగలను, కానీ మిగతా వాడైతే ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. ఎవరు తట్టుకోలేదు నీ నోటి కంపుకి గబ్బుకి. నోరు తెరిస్తే దుర్వాసన గబ్బుని. అటువంటి నువ్వు గబ్బు మాటలు మాట్లాడతా ఈరోజు ఏదో ఒక విధంగా నీ నోరు కంపు కొడుతుందా, పెనాయంతో గడిగినా కూడా సిగ్గు లేకుండా ఇంకా తిరుగుతా ఉండవు. మా గురించి మాట్లాడతావు, మా నాయకుడి గురించి మాట్లాడతావు, ఈ ప్రభుత్వాల గురించి మాట్లాడతావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడతావు. నువ్వు పెంచినటువంటి ఛాలెంజ్ ఏదో అన్నాడు, మన కాగితాలు తీసుకొస్తే మీ బతుకులు బయటపడతాయి. నీలాంటి వ్యధవలు మా గురించి మాట్లాడేటువంటి స్థాయి ఉందా? ఈరోజు నేను కాగితాలు బయట పెట్టా, దమ్ము ధైర్యం ఉంటారా తేల్చి ఎంతమంది అనేటువంటిది అవసరం అనుకుంటే దాని మీద విచారణ జరిపిస్తాం. ఏమి ఇబ్బంది లేదు. నీలాగా రూపాయి కక్కుర్తుపడి రైతులను అడ్డి విరిచేటువంటి మనస్తత్వం కాదు. రైతులకు అండగా నిలవడం తప్ప రైతులను అడ్డం పెట్టుకుని దోచుకునేటువంటి నీచులు హీరుడం కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మరొకసారి ఈ సందర్భంగా స్పష్టం చేస్తూ, నీకు చీము నెత్తురు ఉంటే, నువ్వు నీతి నిజాయితీ అయితే, నీది పవిత్రమైనటువంటి బ్రతుకే అయితే, నేను చెప్పినటువంటి ఏ ఒక్క ఛాలెంజ్ అయినా నువ్వు స్వీకరించి నిలబడు. ఒకటి, నువ్వు కాణిపాకం దగ్గరకు వచ్చి రైతు రథం విషయంలో కానీ, లేదు మిల్లర్ దగ్గర ముడుపుల మీద విషయంలో, మిగతా అన్ని చెప్పడం అన్ని తినేసావు, అయిపోయింది, అన్నింటిలో తిన్నావు. ఆ రెండు విషయాల్లో నేను అవినీతికి పాల్పడలేదు అని నువ్వు వచ్చి కాణిపాకం దగ్గర ప్రమాణం ఇచ్చి ఒక ఆప్షన్. ఆప్షన్ బి, దాంట్లోనే ఒకటో ఛాలెంజ్లోనే నువ్వు అవినీతి పరుడివి, రైతు రథంలో మిల్లర్ దగ్గర ముడుపులు తీసుకున్నావు, నేను ప్రమాణం చేస్తాను ఈ సమక్షంలో, నువ్వు రా. ఒకటో ఛాలెంజ్. రెండో ఛాలెంజ్, ఈరోజు కాగితాలు ఇచ్చా, దమ్ము ధైర్యం ఏదైనా ఉంటే దీని మీద నిగ్గు తేల్చు. ఎంతమంది పొరపాటు చేశారో తేల్చి దాని మీద అవసరమైతే పోలీస్ చేత విచారణ చేయించి క్రిమినల్ కేసులు బుక్ చేస్తా. ఎక్కడ వెనకపోయేటువంటి పరిస్థితి ఉండదు. నీలాంటి వాడు నీచుడు, నికృష్టుడు, ప్రజల సొమ్ము మీద బతికేవాడు, ప్రజల నోళ్లు కొట్టి బతికేవాడు, రైతుల కడుపు కొట్టి బతికేవాడు భయపడాలి తప్ప నాలాంటి వాడు భయపడాల్సినటువంటి అవసరం లేదు. ప్రజా జీవితంలో వచ్చినటువంటి వాళ్ళం ప్రజలకు కానీ రైతాంగానికి కానీ వీలైనంత అండగా ఉండాలనేటువంటి ఆలోచన చేసేవాళ్ళం తప్ప వాళ్ళని నడ్డి విరిచి వాళ్ళ మీద అడ్డం పెట్టుకుని దోచుకోవాలనేటువంటి ఆలోచన ఎవరు చేసిన సహించడానికి. కాబట్టి నేను నిన్ను విమర్శించా. నువ్వు అన్ని దగ్గరలో దోచుకున్నావు, బాధపడలే. రైతులు కడుపు కొట్టావు, రైతుల విషయంలో దోచుకున్నావు. ఆ రోజు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి మిల్లర్ దగ్గర ముడుపులు మింగి నేను అంతా ఇంతానో నేను అడుగుతున్నా. నువ్వు కొన్న ధాన్యం రైతాంగాన్ని నువ్వు కట్టిన డబ్బు ఎంత, నువ్వు ఇచ్చిన గిట్టుబాటు ధర ఎంత, ఆ రోజు దోచుకున్నటువంటి పరిస్థితి ఏదైనా ఒక్కదాని మీద విచారణ జరిపించావా? సిగ్గు లేకుండా మిల్లర్ దగ్గర ప్రమాణం చేస్తానంటావా? లేదు మిల్లర్ దగ్గర ప్రమాణం చేయాలనుకుంటే గోవర్ధన్ రెడ్డి పారిపడేటవా? ఏమి సంబంధం మిల్లర్లకి? దొబ్బి తినింది నువ్వు, చేయాల్సింది మిల్లర్లా. ఏమనుకుంటున్నావు? ఏమి నువ్వు తీసుకోలేదని చేయలేవా? అంటే వాళ్ళ కుటుంబాలు ఏమైపోయినా పర్వాలేదు, నువ్వు బెదిరించో బ్లాక్మెయిల్ చేసావు. నీ కుటుంబం మాత్రం బాగుండాలా, అవినీతి సంపాదనతో ఉండేటువంటి కుటుంబం. కాబట్టి నీకు ధైర్యం ఉంటే నేను అవినీతి పరుని కాదని కాణిపాకం దగ్గర ప్రమాణం చేయి, నేను సిద్ధంగా ఉన్నా. కాబట్టి చంద్రమోహన్ రెడ్డి చెప్పినటువంటి విధంగా చంద్రమోహన్ రెడ్డి ప్రతి ఛాలెంజ్ని స్వీకరించాం. ఇదిగో అన్ని పార్టీల ఆఫీసులకు సంబంధించి లేఖలు పంపించాం, అన్ని పార్టీల ఆఫీసులకు సంబంధించినటువంటి జాబితాలు తయారు చేశాం. ఈ జాబితా ప్రతి పార్టీ ఆఫీస్కి ఇస్తాం. హార్డ్ కాపీ ఉంది, సాఫ్ట్ కాపీ ఉంది. చంద్రమోహన్ రెడ్డిని పాపం పిండుకోకుండా, అవకాశం కలగలేకుండా, చంద్రమోహన్ రెడ్డి మళ్ళా రైతులను ఇబ్బంది పెట్టకుండా, దానికి సంబంధించి మిగతా వాళ్ళని కూడా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉన్నారు కాబట్టి మిగతా పార్టీ వాళ్ళు కూడా అందజేస్తున్నాం. కాబట్టి తప్పనిసరిగా దీని మీద మీరు విచారణ చేసి, మరొకసారి చెప్తున్నా, విచారణ చేసి నిర్ధారిస్తే ఎంతటి వాడినైనా విడిచిపెట్టము. మీలాగా ఉండేటువంటి వాళ్ళని కాదు. అటువంటి ఎక్కడ కూడా జరగనివ్వము, అటువంటివి ఎంకరేజ్ చెయ్యము, అటువంటి వాటిని ఏదో మేమందరం ప్రోత్సహించేటువంటి పరిస్థితులు ఉండవు. కాబట్టి మరొక్కసారి నీకు ఛాలెంజ్ చేస్తున్నా, ధైర్యం ఉంటే ఏ విషయంలోనైనా సరే ఈ నా ఛాలెంజ్ని స్వీకరించి ముందుకు రా తప్ప అక్కడికి వెళ్ళి రోజు ఉన్నటువంటి పరిస్థితులు ఎప్పుడన్నా వచ్చాయా? ఎప్పుడన్నా చూసామా? ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి, ఇబ్బందికరంగా బాధపడుతున్నాం. ఇటువంటి నేపథ్యంలో ప్రజల్ని సంబంధించి రైతులను రెచ్చగొట్టడానికి నీ బుద్ధి ఎట్టాడుతో రైతులకు తెలుసు, నీ బ్రతికెట్టాడుతో రైతులకు తెలుసు, నీ జీవన విధానం ఎట్టాడుతో రైతులకు తెలుసు, నీ ఎంత అపవిత్రమైనటువంటి వ్యక్తో, అనైతికమైనటువంటి వ్యక్తో జనాలకు తెలుసు. కాబట్టి అన్నీ తెలిసి అతపాతాడానికి పోయినటువంటి నువ్వు ఉనికి కోసం మా మీదనో, ప్రభుత్వం మీదనో, లేదా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీదనో విమర్శలు చేసి పప్పం గడుపుకోవాలనేటువంటి ఆలోచన చేయడం సరైనటువంటి పద్ధతి కాదు.
చంద్రమోహన్ రెడ్డికి మరలా చెప్తున్నా, చీము, నెత్తురు, నీతి, నిజాయితీ, విలువ, విశ్వసనీయత ఉంటే ఏ ఒక్కరా ఛాలెంజ్కైనా సరే స్వీకరించి ముందుకు రమ్మని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.